ఇట్స్ ఏ బ్యాడ్ డ్రీమ్ అండి. జెన్యున్గా చెప్పాలంటే సుమన్ గారిది ఇట్స్ ఏ బ్యాడ్ డ్రీమ్. ఇండస్ట్రీలో చాలామంది అంటుంటారు ఏదో వాళ్ళు చేయించారు వీళ్ళు చేయించారు, ఇవన్నీ ఏమి కాదు. ఆయన స్నేహం ఆయనకి ఇబ్బంది కలిగించింది. సుమన్ గారిని గురించి చెప్పాలనే దానికంటే కూడా సుమన్ గారికి ఒక బ్రదర్ లాగా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఆయనతో అలా అటాచ్మెంట్ అయినా బేసికల్గా ఆయనకి ఇబ్బంది ఆ టైం వచ్చే టయానికి కళ్యాణ్ ఏంటంటే సుమన్ బ్రదరు అనే పరిస్థితికి అయిపోయింది. అలాగే వాళ్ళ అమ్మగారు నాకు మా అమ్మతో చిన్నప్పుడు నేను ఎంత ఇది ఫీల్ అయ్యానో పెద్ద అయిన తర్వాత ఆవిడ ఒక అలా పెద్ద గొప్ప కాలేజీకి ప్రిన్సిపాల్ ఆవిడ. కాలేజీలు అంతా నన్ను సుమన్ గారు బ్రదర్ అంటునేవాళ్ళు, ఎందుకంటే ఆవిడ అలా ట్రీట్ చేసేది. నేను వెళ్ళేవాడిని ఓన్లీ లేడీస్ కాలేజ్, అది ఇతరాజ్ కాలేజ్ అని చెప్పి లేడీస్ కాలేజ్, దాన్ని ప్రిన్సిపాల్. ఆ కాలేజీలో సీట్ రావటం అంటేనే అంత గొప్ప. ఆవిడ దగ్గరికి అసలు ఒక మినిస్టర్ రికమెండేషన్ తీసుకెళ్ళాలంటేనే అంత భయం అన్నమాట. ఆవిడ సాయిబాబా భక్తురాలు. మెరిట్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్, మెరిట్ దానికి ఎంత గౌరవం ఇస్తుందో అలానే పూర్ ఒక వాచ్మెన్ డాక్టర్ అనుకోండి, రియల్గా మార్కులు తక్కువ వచ్చి ఇది ఉండి ఆడొచ్చి అమ్మ ఇలాగా ఉంది పరిస్థితి అంటే ఒక డ్రైవర్ డాక్టరు ఒక వాచ్మెన్ అలాగా లోఫైలో ఉండే వాళ్ళ పిల్లల్ని ఆవిడ శాలరీ ఏ రోజు ఆవిడ తీసుకోలేదండి. అందరి పిల్లలకే ఫీజుల కింద కట్టేది కొందరికి, ఎందుకంటే ఈ క్యాష్ వైజ్ తప్పని పరిస్థితి అయితే ఈవిడే కట్టేది. అలాగా ఎందుకంటే సుమన్ బాగా ఎదిగొచ్చాడు, బాగానే ఉన్నాడు, ఇది నన్ను సొంత తల్లిలాగా చూసేది. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే టోటల్గా సుమన్తోనే జర్నీ చేయాల్సి వచ్చేది. ఇదే సుమన్కి కండిషనల్ బెయిల్ ఇచ్చారు. సినిమాను అన్ఫినిషింగ్గా ఆగిపోయి ఉంటే కోర్టులో పోరాడి కండిషనల్ బెయిల్ తెచ్చాం. ఏ విధంగా మనిషి చెంగల్పట్టులో స్టే చేయాలి, ఏవిఎంలో షూటింగ్ చేయాలి, ఏవిఎం స్టూడియో దాటి వెళ్ళకూడదు, చెంగల్పట్టులో స్టే చేయాలి, మళ్ళీ ఏవిఎంలో స్టే చేయకూడదు. ఏవిఎంలో షూటింగ్ చేయొచ్చు కానీ ఎవ్రీడే మేము చెంగల్పట్టులో సంతకం పెట్టాలి. మార్నింగ్ బయలుదేరి వచ్చేటప్పుడు సంతకం పెట్టాలి, మళ్ళీ నైట్ ఏ టైం వెళ్ళినా సంతకం పెట్టాలి. అప్ టు నైట్ 9-10 వరకు షూటింగ్ చేసేవాడు. దానికి బిఫోర్ జైలు నుంచి బయటికి రావడంతోనే ఒక కండిషన్ పెట్టారు, మదురైలో స్టే చేయాలని. అప్పుడు దాకా సుమన్ బయటకు వచ్చాడు అనగానే మళ్ళీ ప్రొడ్యూసర్లు అందరూ ఇంటికి వచ్చారు, అవి చేశారు ఇది చేశారు. మదురైకి బయలుదేరాలంటే ఎప్పుడు ఒకటి కనిపిస్తోలే. నేను ఆల్రెడీ ఆ నైట్ అంతా తిరిగి బట్టలంతా మాసిపోయి ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాం. మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మేము 10 గంటలకి సైన్ చేయాలి. ఎవరు వెళ్తారంటే అప్పుడు దాకా అసలు రాత్రి రిలీజ్ అవుతుండేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కడు మేము వెళ్తాం అన్నారు. దానికి సడన్గా ఒక సౌండ్ పుకారు స్టార్ట్ అయింది. సుమన్ గారిని చెప్పేద్దామని చెప్పి ప్లాన్ చేసే మదురైకి వేశారు. ఎందుకనంటే ఏ ఊరైతే ఈ కేసుల గురించి యాంటీగా ఉన్నారో వాళ్ళ కోల్డ్ ఉండేటటువంటి ఊరు మదురై అనే లోపల ఇది ఎప్పుడు స్ప్రెడ్ అయింది. అసలు మదురైకి ఫ్లైట్ ఎక్కేవాళ్ళు లేడు. లాస్ట్ మినిట్ దాకా చూసి అతనితో ఎవరు వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడ పనులు ఉన్నాయని అలాగా మదురై వెళ్ళారు. మదురైలో కొద్ది రోజులు గడిపాం. ప్రతి క్షణం భయం, ఏ సైడ్ నుంచి ఎవరు వచ్చి అటాక్ చేస్తాడో ఇదనేది. బట్ నాకు ఒక్కటి మాత్రం నిజం, కష్టం అనేది, స్ట్రగుల్ అనేది. ఎందుకంటే ఆ రోజు సుమన్ అరెస్ట్ అయ్యే రోజు నాటికి, అరెస్ట్ అయ్యే రోజు కూడా నేను ఒక అసోసియేట్గా ఆయన సినిమా పనిచేస్తున్నాను. ఆ రోజు మధ్యాహ్నం కూడా కలిసి ఉన్నాం. మా సుమలత గారిదిను సుమన్ గారు సాంగ్ బీజేపీలో షూటింగ్ చేసాం. సుమలత గారికి ఏదో హెల్త్ బాగాలేక మధ్యాహ్నం నుంచి షూటింగ్ క్యాన్సిల్ చేసాం. మధ్యాహ్నం నుంచి సాయంకాలం 6 గంటల దాకా చాలా సరదాగా, అంటే ఈ రోజేరా మీకు ఎంజాయ్మెంట్, తర్వాత కష్టం ఉందని దేవుడు ఇది పెట్టి చేసాడేమో. ఈవినింగ్ 6 గంటల వరకు మేము అమెరికా విశేషాలన్నీ చెప్పుకుంటూ పిచ్చగా నవ్వుకుంటూ ఉండి ఆ రోజు నైట్ ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత అన్ని కష్టాలు, మన డైరెక్షన్ అనేది పోయింది, మన ప్రొడ్యూసర్ అయ్యాం. అలాగా చేసుకొని వస్తే అప్పుడు ఆవిడతో
ఇదై చేస్తూ ఉంటే నైట్ 11-12 గంటల దాకా షూటింగ్ చేసేవాడు. షూటింగ్ చేసిన తర్వాత 1 అవర్ జర్నీ. కానీ ఎక్కువ నైట్లు సుమనే డ్రైవింగ్ చేసేవాడు. నేను మదర్ని తీసుకొని కాలేజీ దగ్గర నుంచి మదర్ తీసుకొని ఒక్కసారి మదర్తో కలిపి నేను ముందు వెళ్ళిపోయి చెంగల్పట్టులో ఉండేవాళ్ళం. లేకపోతే ఈయంతో కంపల్సరీగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే నైట్ అక్కడ రాత్రి 12 o'clock. ఆ 12 o'clockకి వెళ్ళిన తర్వాత ఆవిడకి తెలియకుండా నేను 2 పెగ్గులు మందు తాగుతా. ఇది మళ్ళీ ఆవిడ బండిలో ఉంటేమో స్మెల్ వస్తుందేమో అని చెప్పి భయం. సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత అప్పుడు సుమన్ వెళ్ళి స్నానానికి వెళ్తాడు. నేను ఈ 2 పెగ్గులు ముందు తాగి వచ్చేదాకా అతను నటిస్తాడు. ఎలాగైతే ఆమె కూర్చొని అమ్మ కూర్చొని మమ్మల్ని పెట్టి తినిపించి పడుకోబెట్టి మళ్ళీ మార్నింగ్ బయలుదేరి కాలేజీకి వచ్చేది ఆవిడ. అంటే అంత గొప్ప మదర్ని చూడడం అని నాకు ఇంకా సుమన్తో ఆ అటాచ్మెంట్ అనేది మై బ్రదర్ స్టిల్ ఈ రోజు కూడా ఆ ఆప్యాయత ఇది దాంతోనే ఉంటాం. బట్ ఆయన హీరోగా నేను డైరెక్టర్గా సినిమా జరగలేదు కానీ అలాగా ఆయనతో ప్రొడ్యూసర్ నవ్వగలిగారు కానీ డైరెక్టర్ నవ్వలేకపోయింది. ఆ తర్వాతనే ఆయన హీరోగా కొంచెం తగ్గింది. ఆ తర్వాత ఏం లేదండి, తర్వాత బాగా అంటే మంచి పీక్లో ఒక బ్రేక్ పడింది. బ్రేక్ పడిన తర్వాత బాగానే ఇదేరు. ఇంకా అప్పుడు ఇంకా అంతకంటే గొప్ప అందగాడు లేడన్న ఇది ఉంది కదండి. కానీ చాలామంది చెప్పేవాళ్ళు ఏదో చిరంజీవి గారు సుమన్ వచ్చేస్తున్నాడని ఇది చేశారు అది చేశారని ఇన్ని ఒట్టి మాటలు. కానీ బ్యాడ్ టైం అతని ఫ్రెండ్ దివాకర్ అని చెప్పి ఆ అతను ఫ్రెండ్ అవ్వటం. మా సుమన్ కూడా చేసిన చిన్న తప్పులు ఏంటంటే వాళ్ళకి సంబంధించి వచ్చిన మనుషులు మాతో నెగోషియేషన్స్కి వచ్చినప్పుడు ఇతనున్నే బిజీ షూటింగ్లు ఇది అయితే ఏంటి వాళ్ళకి కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వకపోవటం అనేది ఈయన కూడా ఏదో ఇది ఉంది కదా అని చెప్పి ఇది చేయడం జరిగింది. కానీ బట్ థ్యాంక్స్ టు మదర్, ఆ మదర్ వల్లనే బయటికి రాగలిగాం. సుమన్ కూడా ఆ మదర్ వల్లనే బయటికి రాగలిగాడు. ఎందుకనంటే ఆ మదర్కి బాగా పరిచయం ఆయన PC అలెగ్జాండర్ అని చెప్పి ఆయన గవర్నర్గా వచ్చారు